హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సెకండ్ ల్యాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ల్యాడర్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ మీద. ఓకే, సో ఇక్కడ ఒక ల్యాడర్ ఎగెన్స్ట్ వాల్ ఇలా రెస్ట్ అవుతుంది, ఇలా ఇచ్చారు. ఈ ల్యాడర్ హారిజాంటల్తో చేస్తున్న ఇంక్లినేషన్ 60 degrees ఇచ్చారు. ఓకే, మనకి క్వశ్చన్లో ల్యాడర్ వెయిట్ కూడా ఇచ్చారు. గివెన్ వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ 250 newtons. ఓకే, ల్యాడర్ వెయిట్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి రిప్రజెంట్ చేయాలి కాబట్టి నేను ఈ ఏబి టూ ఎండ్స్ ఆఫ్ ద ల్యాడర్ని నేను ఏబి అన్నాను. ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సితో రిప్రజెంట్ చేశాను, అంటే సెంటర్ అనమాట. ల్యాడర్కి సెంటర్ వెయిట్ ఎప్పుడు మనం ఎక్కడ నుంచి చూపిస్తాం? సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి డౌన్వర్డ్స్ చూపిస్తాం. సో ఇక్కడ నేను సెంటర్ సి పాయింట్ నుంచి డౌన్వర్డ్స్ ఇలా చూపించాను 250 newtons. ఓకే, ఇక్కడ ఇంకొక వెయిట్ ఉంది. ఈ వెయిట్ ఏంటో మన క్వశ్చన్లో ఇచ్చారు, చూద్దాము. వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ 500 newtons. ఓకే, సో ఇక్కడ ఇంకొక పర్సన్ ల్యాడర్ మీద ఎక్కారు. సో ఆ పర్సన్ వెయిట్ 500 newtons. ఆ పర్సన్ లొకేషన్ మనకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, టోటల్ ల్యాడర్ లెంత్ మనకి ఇచ్చింది 3 meters. సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు ఎంత అవుతుంది? 3లో హాఫ్ అవుతుంది, అంటే 1.5 meters అవుతుంది. కానీ ఈ పర్సన్, ఈ 500 newtons వెయిట్ ఉన్న పర్సన్ పాయింట్ డి దగ్గర ఉన్నారు. ఆయన ఎంత డిస్టెన్స్లో ఉన్నారో మనకి ఇవ్వలేదు, అందుకే ఇక్కడ ఎక్స్ అని పెట్టాను. ఈ ఎక్స్నే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్. ఆ 500 newtons వెయిట్ ఉన్న పర్సన్ ఎక్కడున్నారు, ఆయన లొకేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ల్యాడర్ ఫ్రిక్షన్లో జనరల్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ డ్రా చేయాల్సింది ఫ్రీ బాడీ డయాగ్రామే. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఓన్లీ ల్యాడర్ని మాత్రమే తీసుకోవాలి. డెఫినేషన్ అదే కదా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డెఫినేషన్ అంటే, ఒక ఆబ్జెక్ట్తో రిలేట్ అయ్యి ఉన్న సపోర్ట్స్ అన్నీ రిమూవ్ చేసి ఆ సపోర్ట్స్ ప్లేస్లో మనం రియాక్షన్ ఫోర్సెస్ని పెట్టాలి. ఓకే, సో అందుకని నేను ల్యాడర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం ఓన్లీ ల్యాడర్ డ్రా చేస్తున్నాను. సో నేను ల్యాడర్ డ్రా చేశాను. ల్యాడర్కి ఏబి అని నేమింగ్ ఇద్దాం. ఇప్పుడు బాటమ్ ఎండ్ దగ్గర ఏ అని తీసుకోండి, అప్పర్ ఎండ్ దగ్గర బి అని తీసుకోండి. అలా ఏం లేదు, కానీ కన్వీనియంట్గా ఉంటుంది అంతే. ఓకే, సో వేరే రీజన్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాడర్ ఫ్లోర్తో ఇక్కడ కాంటాక్ట్లో ఉంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది అంటే ఆ రెండింటికి మధ్యలో ఒక రియాక్షన్ చూపించాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాడర్, సపోజ్ నేను రఫ్ స్కెచ్ ఒకటి ఇలా డ్రా చేస్తున్నాను. ఈ ల్యాడర్ ఇలా ఫ్లోర్తో కాంటాక్ట్లో ఉంది. ఇది ఫ్లోరు, ఇది ల్యాడర్. ఓకే, ఈ రెండింటిని సపరేట్ చేసామనుకోండి, రెండింటికి మధ్యలో ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, ఆ రియాక్షన్ ఫ్లోర్ మీదకి వస్తుంది, ల్యాడర్ మీదకి వస్తుంది. ఓకే, ల్యాడర్ మీదకి వచ్చే రియాక్షన్ ఇలా ఉంటుంది డైరెక్షన్, ఫ్లోర్ మీదకి వచ్చే రియాక్షన్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. రెండూ ఒకటే రియాక్షన్. కానీ ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాం? ల్యాడర్కి డ్రా చేస్తున్నాం కాబట్టి మనం ల్యాడర్ మీదకి ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో ఫోర్స్ రిప్రజెంట్ చేయాలి, ఆ రియాక్షన్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఎలా వస్తుంది ఆ రియాక్షన్? ఇక్కడ ఈ ల్యాడర్కి ఈ ఫ్లోర్ దగ్గర నుంచి కాంటాక్ట్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక రియాక్షన్ వస్తుంది. సో ఇక్కడ కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఫ్లోర్ దగ్గర నుంచి ఆ ల్యాడర్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది, అప్వర్డ్స్ వస్తుంది. అప్వర్డ్స్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఏ కాంటాక్ట్తో అయితే, సర్ఫేస్తో అయితే కాంటాక్ట్లో ఉంటుందో ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా వస్తుంది రియాక్షన్. అందుకే దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? నార్మల్ కదా. సో అందుకే నార్మల్ రియాక్షన్ అంటారు. నార్మల్ రియాక్షన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది పాయింట్ ఏ కాబట్టి నేను ఇక్కడ సఫిక్స్ ఏ తీసుకున్నాను, ఎన్ఏ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఎన్ఏ ఏంటి? రియాక్షన్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆన్ టు ద ల్యాడర్. ఓకే, ఫ్లోర్ నుంచి ఈ ల్యాడర్ మీదకి ఈ పాయింట్ దగ్గర వస్తున్న రియాక్షన్. ఓకే, సేమ్ వేలో మనం ఇది ల్యాడర్ అనుకోండి, ఇది ల్యాడర్ అనుకోండి, ఇది వాల్, వర్టికల్ వాల్. సో వర్టికల్ వాల్తో కూడా బి పాయింట్ దగ్గర కాంటాక్ట్లో ఉంది కదా. మరి ఈ రెండింటిని సపరేట్ చేస్తే, ఇది ల్యాడర్, ఇది వర్టికల్ వాల్, ఈ రెండింటిని కూడా సపరేట్ చేస్తే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఒకటే రియాక్షన్ వస్తుంది, ఈ రెండు సర్ఫేసెస్ మీదకి వస్తుంది, ల్యాడర్ మీదకి వస్తుంది, వాల్ మీదకి వస్తుంది. కానీ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాం? ల్యాడర్కి డ్రా చేస్తున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన డైరెక్షన్ ఇది. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఏ సర్ఫేస్తో అయితే కాంటాక్ట్లో ఉందో ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా రియాక్షన్ వచ్చింది, అందుకే దాన్ని నార్మల్ రియాక్షన్ అంటారని ఇందాకే చెప్పాను. ఓకే, సో అందుకని పాయింట్ బి దగ్గర కూడా రియాక్షన్ ఇలా చూపించాలి. ఇక్కడ వర్టికల్గా వస్తుంది, ఇక్కడ హారిజాంటల్గా వస్తుంది. ఎందుకో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇక్కడ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా చూపిస్తాం రియాక్షన్, ఇక్కడ వాల్కి పర్పెండిక్యులర్గా చూపిస్తాం.
అందుకని ఇది ఎన్బి. ఓకే, ఇక్కడ పాయింట్ బి కాబట్టి నేను ఇక్కడ సఫిక్స్ బి ఇచ్చాను. ఓకే, కాంటాక్ట్తో ఉంది, నార్మల్ రియాక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వెయిట్స్ రిప్రజెంట్ చేద్దాం. ఇచ్చిన వెయిట్స్, ల్యాడర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్స్ చూపించాలి, వర్టికల్గా డౌన్వర్డ్స్ చూపించాలి. ఇది ఇంక్లైన్డ్గా ఉంది కదా ల్యాడర్ అని చెప్పి ఇటువైపు చూపించకూడదు, రాంగ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడు వర్టికల్గా డౌన్వర్డ్స్ చూపించాలి. నెక్స్ట్ పాయింట్ డి ఇక్కడ ఉంది. పాయింట్ డి దగ్గర నుంచి వెయిట్ ఇలా యాక్ట్ అవుతుంది, కానీ నేను డి దగ్గర నుంచి ఇలా చూపిస్తున్నాను. రెండు కరెక్టే. ఎందుకు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఏంటి, మీరు సపోజ్ ఒక ఫోర్స్ ఇలా ఉందనుకోండి, దాన్ని ఇలా అయినా చూపించవచ్చు లేదా ఇలా అయినా చూపించవచ్చు. ఓకే, ఈ రెండు వేస్లో సేమ్ పాయింట్ దగ్గర నుంచి, పాయింట్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర నుంచి ఫోర్స్ని ఎలా అయినా చూపించవచ్చు. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటారు. ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు ఉంది కదా మేడం, మీరేంటి ఇక్కడ నుంచి కిందకి చూపించారు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ డైరెక్షన్ చేంజ్ అవునంత వరకు నేను ఫోర్స్ని ఎక్కడైనా చూపించవచ్చు. సో నేను డి దగ్గర నుంచి కిందకి ఇలా 500 న్యూటన్స్ ఫోర్స్. ఈ 500 న్యూటన్స్ ఫోర్స్ ఏంటి, ఒక పర్సన్ ల్యాడర్ మీద ఎక్కి ఉన్నారని చెప్పుకున్నాం కదా, 500 న్యూటన్స్ అది. ఓకే, సో ఇచ్చిన ఫోర్సెస్ రిప్రజెంట్ చేసాం, నార్మల్ రియాక్షన్స్ రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు మెయిన్గా మనం చూపించాల్సింది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ల్యాడర్ మోషన్ ఎటువైపు అయితే ఉంటుందో దాని మీద బేస్ అయి రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఎండ్ ఏ దగ్గర ల్యాడర్ ఎటువైపు స్లిప్ అవుతుంది, సపోజ్ ఈ ల్యాడర్ స్లిప్ అవ్వడం స్టార్ట్ అయితే ఎండ్ ఏ దగ్గర ఎటువైపు స్లిప్ అవుతుంది, ఎండ్ బి దగ్గర ఎటువైపు స్లిప్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. ఎండ్ ఏ దగ్గర ఎటువైపు స్లిప్ అవుతుంది, జనరల్గా ఇటువైపు స్లిప్ అవుతుంది. ఓకే, ఎండ్ బి దగ్గర ఇక్కడ డౌన్వర్డ్ స్లిప్ అవుతుంది. స్లిప్ ఆర్ స్లిప్పింగ్, స్లిప్పింగ్ అని రాస్తున్నాను. ఓకే, ఎండ్ బి దగ్గరేమో డౌన్వర్డ్ స్లిప్ అవుతుంది, ఎండ్ ఏ దగ్గరేమో లెఫ్ట్ సైడ్ స్లిప్ అవుతుంది. ఓకే, సో ఈ స్లిప్పింగే డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే, ఫ్రిక్షన్ ఎలా రిప్రజెంట్ చేయాలి, డైరెక్షన్ ఆఫ్ మోషన్కి రివర్స్గా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎండ్ ఏ దగ్గర ఇటువైపు స్లిప్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇటువైపు చూపించాలి, అంటే స్లిప్పింగ్కి రివర్స్గా మనం ఫ్రిక్షన్ చూపించాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏ పాయింట్ కాబట్టి ఎఫ్ సఫిక్స్ ఏ అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎండ్ బి దగ్గర డౌన్వర్డ్ స్లిప్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇక్కడ అప్వర్డ్స్ చూపించాలి. ఓకే, సో ఇక్కడ అప్వర్డ్స్ ఎఫ్ బి, ఎండ్ పాయింట్ బి కాబట్టి ఇక్కడ ఎఫ్బి. ఓకే, సో ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ల్యాడర్. అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్తో మనం ఏం చూడొచ్చు, ఒక ఆబ్జెక్ట్ మీద లేదా ఒక బాడీ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ల్యాడర్. ఇది క్వశ్చన్లో ఇలా మెన్షన్ చేయాలి, లేదంటే మీకు మార్క్స్ రావు. క్వశ్చన్లో అన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి మనం. ఇక్కడ ఇంకా క్వశ్చన్లో చూడండి, మనకి మ్యూ ఏ మ్యూ బి అనేవి ఏంటో ఇచ్చారు. మీకు ఆల్రెడీ తెలుసు, మ్యూ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ అంటే ఏ అంటే ఏ పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఏంటి, మ్యూ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఫ్లోర్ అండ్ ల్యాడర్. ఫ్లోర్కి ల్యాడర్కి మధ్యలో ఉండే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.25. మ్యూ బి అంటే బి పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ వాల్ అండ్ ల్యాడర్. వాల్కి ల్యాడర్కి మధ్యలో ఉండే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో ఈ టూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూస్ మనకి సాల్వ్ చేసేటప్పుడు వస్తాయి. ఎందుకని, ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫార్ములా ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్. ఎఫ్ఏ అంటే మ్యూ ఏ ఎన్ఏ అని రాసుకుంటాం, ఎఫ్బి అంటే మ్యూ బి ఎన్బి అని రాసుకుంటాం. సో ఆ రెస్పెక్టివ్ టైమ్స్లో మనం మ్యూ ఏ మ్యూ బి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నవేంటి, రెండు. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఈ ల్యాడర్ మీద యాక్ట్ అవుతున్న అన్ని హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్, అంటే అడ్డంగా ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0నే కొంతమంది సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0 అని కూడా రాస్తారు. అంటే హారిజాంటల్ అని మీనింగ్. రెండు కరెక్టే, ఏ నొటేషన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను సిగ్మా ఎఫ్ఎక్స్ అనే నొటేషన్ వాడుతున్నాను. ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఇది, అది కూడా రాయాలి. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అని ఎగ్జామ్ పేపర్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఆన్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఓకే, సో ఫస్ట్ అప్లై చేస్తే మీరు ఈ ల్యాడర్ మీద యాక్ట్ అవుతున్న హారిజాంటల్ ఫోర్స్ చూడండి.
ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్లో ఏమైనా ఉన్నాయేమో చూడండి. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి డైరెక్షన్స్ తెలుసు. ఇది పాజిటివ్ ఎక్స్, ఇది నెగిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ వై, ఇది నెగిటివ్ వై. ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ ఎక్స్ తీసుకుంటాం, ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ ఎక్స్ తీసుకుంటాం, ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ వై తీసుకుంటాం, ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ వై తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ఫోర్సెస్ అటువైపు ఏమన్నా ఉన్నాయా చూడండి. ఇక్కడ ఎఫ్ఏ ఉంది, రైట్ సైడ్ ఉంది కదా, అంటే ఏ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, అంటే దీనికి పాజిటివ్ ప్లస్ సైన్ ఇద్దాం, ఎఫ్ఏ. ఈ లాడర్ మొత్తం మీద ఇంకేమన్నా హారిజాంటల్గా ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి, ఇంకా ఎన్బి ఉంది, కాకపోతే రివర్స్ డైరెక్షన్లో ఉంది, అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో అందుకని దీనికి మైనస్ సైన్ ఇద్దాం, మైనస్ ఎన్బి. ఇంకేమైనా ఉన్నాయా హారిజాంటల్గా ఫోర్సెస్? ఏమీ లేవు. సో అందుకని ఈ రెండు ఫోర్సెసే సో ఈక్వల్ టు 0. ఎఫ్ఏని ఎలా రాయొచ్చు అని చెప్పాను, ఫ్రిక్షన్ ఫార్ములా ఇది. ఎఫ్ అంటే మ్యూ ఎన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ రియాక్షన్, ఫ్రిక్షన్ ఫార్ములా. ఎఫ్ఏ కాబట్టి మ్యూ ఏ ఎన్ఏగా దీన్ని రాసుకోవచ్చు, మైనస్ ఎన్బి ఈక్వల్ టు 0. మ్యూ ఏ అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఫ్లోర్ అండ్ ల్యాడర్. మ్యూ ఏ ఎంత, 0.25. ఎన్ఏ, ఈ మైనస్ ఎన్బిని ఈక్వల్ టు ఎన్బిగా రాస్తున్నాను. దేర్ ఫోర్ ఎన్బి వాల్యూ ఏమైంది మనకి, 0.25 ఎన్ఏ అయింది. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అన్నట్టు. దీని నుంచి మనకి ఇంకా సింప్లిఫై చేయడానికి ఏం లేదు, సో దీన్ని అలా ఉంచేద్దాం. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు 0 అంటే వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇది అయిపోయింది. సిగ్మా ఎఫ్ వై ఈక్వల్ టు 0 అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఓకే, సో చూడండి ల్యాడర్ మీద యాక్ట్ అవుతున్న వర్టికల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ అప్వర్డ్స్ ఏది ఉందో ఫస్ట్ చూద్దాం. అంటే పాజిటివ్ సైన్ ఇస్తాం కదా మనం అప్వర్డ్స్కి. సో ఇక్కడ ఎన్ఏ అనేది అప్వర్డ్స్ ఉంది, ఫోర్స్ యారో చూడండి, డైరెక్షన్ చూడండి, ఎన్ఏ అప్వర్డ్స్, సో ఎన్ఏకి పాజిటివ్. నెక్స్ట్ ఇంకా పాజిటివ్ ఏమైనా ఉన్నాయా, ఎఫ్బి ఉంది, ఎఫ్బి కూడా పాజిటివ్, సో ప్లస్ ఎఫ్బి. ఓకే, ఇంకా ఏమైనా అప్వర్డ్స్ ఉన్నాయా, లేవు, డౌన్వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో -250 -500 అంటే 250 డౌన్వర్డ్సే ఉంది, 500 కూడా డౌన్వర్డ్సే ఉంది. సో అందుకని -250 -500 ఈక్వల్ టు 0. సో ఎన్ఏ అంతే ఉంచుదాం, ఎన్ఏ మనకు తెలియదు. ప్లస్ ఎఫ్బి ఎలా రాయొచ్చు, మ్యూ బి ఎన్బిగా రాయొచ్చు కదా ఎఫ్బిని. ఈక్వల్ టు ఈ 250 500 యాడ్ చేస్తే ఏమవుతుంది, 750 అవుతుంది. రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతే 750 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మ్యూ బి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మ్యూ బి వాల్యూ ఎంత మనకి, 0.15. సో ఎన్ఏ ప్లస్ మ్యూ బి వాల్యూ 0.15 ఇంటూ ఎన్బి వాల్యూ మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది 0.25 ఎన్ఏ. ఓకే, ఈక్వల్ టు 750. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే ఎన్ఏ వాల్యూ ఎంత వస్తుంది అంటే చూద్దాము. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఇక్కడ 0.15 ఇంటూ 0.25, 0.15 ఇంటూ 0.25 మల్టిప్లై చేస్తే 0.0375 ఎన్ఏ వచ్చింది. ఇక్కడ 1 ఎన్ఏ ఉంది, సో ఇది ప్లస్ 1, సో 1.0375 వచ్చింది. ఓకే, లెఫ్ట్ సైడ్ 1.0375 ఎన్ఏ వస్తుంది, రైట్ సైడ్ 750 ఉంది. సో 750 డివైడెడ్ బై ఆన్సర్ ఈక్వల్ టు 722.89. నేను అప్రాక్సిమేట్గా 723 తీసుకుంటున్నాను, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లేదా మీరు 722.89 2 డిజిట్స్ వరకు కన్సిడర్ చేసుకుంటారు డెసిమల్ ప్లేసెస్లో అంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నేను 723 రాసేస్తున్నాను. సో ఎన్ఏ వాల్యూ 723 వచ్చింది. ఓకే, ఎన్ఏ వాల్యూ 723ని మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్బి ఈక్వల్ టు 0.25 ఎన్ఏలో, సో 0.25 ఇంటూ ఎన్ఏ అంటే 0.25 ఇంటూ 723 ఎంత అవుతుంది, 180.75. దేర్ ఫోర్ ఎన్బి ఈక్వల్ టు 180.75 న్యూటన్స్. ఓకే, సో ఎన్ఏ ఎన్బి వచ్చేసాయి. కానీ మనల్ని ఎగ్జామ్లో మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఈ 500 న్యూటన్స్ పర్సన్ ఈ ల్యాడర్ మీద ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఎక్స్ డిస్టెన్స్లో. ఓకే, అంటే మనం ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో కనుక సాల్వ్ చేయలేకపోతే మనల్ని అడిగింది, మనం థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్కి కూడా వెళ్ళాలి. ఆ థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి, మొమెంట్స్ ఈక్వేషన్. అంటే సిగ్మా ఎమ్ ఈక్వల్ టు 0 మనం తీసుకొని ఫర్దర్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఈ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో వీటికి మొమెంట్స్ వేయాలి. మొమెంట్స్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇంపార్టెంట్. మొమెంట్స్ వేయాలి అంటే
సో ఇప్పుడు ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ మొమెంట్స్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. ఎప్పుడైనా మొమెంట్స్ ఈక్వేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే లాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లంలో 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 ఈ రెండింటితో మనకు కావాల్సింది రాకపోతే అప్పుడు థర్డ్ ఈక్వేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మొమెంట్స్ వేయాలి అంటే మనం 1 సెకండ్. ఓకే, మొమెంట్స్ వేయాలి అంటే ఒక మొమెంట్ సెంటర్ కావాలంటే ఒక పాయింట్ కావాలి. మనం ఎక్కడి నుంచి ఫోర్సెస్కి మొమెంట్ వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏ అయినా తీసుకోవచ్చు మొమెంట్ సెంటర్, బి అయినా తీసుకోవచ్చు. నేను కన్వీనియంట్గా ఉంటుందని ఏ తీసుకుంటున్నాను, ప్రాబ్లం ఏం లేదు, బి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఎలా రాయాలి అంటే సిగ్మా ఎం సఫిక్స్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ అంటే ఏంటంటే మొమెంట్ సెంటర్. ఏ అనేది మొమెంట్ సెంటర్ అంటే ఏ పాయింట్ నుంచి అయితే మనం మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఫోర్సెస్కి, ఓకే, ఆ పాయింట్ని మొమెంట్ సెంటర్ అంటారు. ఇప్పుడు దీంతో మనకు అక్కర్లేదు కానీ ఏ అనేది మొమెంట్ సెంటర్ అని గుర్తుంచుకోండి. ఏ నుంచి మనం మొమెంట్స్ వేయాలి. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొమెంట్స్ వేసేటప్పుడు ఏ పాయింట్ నుంచి అయితే మొమెంట్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పాయింట్ నుంచి వెళ్తున్న ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు. ఓకే, ఇక్కడ ఏ నుంచి మనం మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏ నుంచి వెళ్ళే ఫోర్సెస్ ఏంటి, ఎఫ్ఏ ఎన్ఏ. ఓకే, ఎఫ్ఏ ఎన్ఏ. సో ఎఫ్ఏకి ఎన్ఏకి నో మొమెంట్. ఎందుకో నేను మొమెంట్స్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, ద ఫోర్సెస్ విచ్ పాస్ త్రూ ద మొమెంట్ సెంటర్ విల్ పొసెస్ నో మొమెంట్. ఓకే, సో ఎఫ్ఏ అండ్ ఎన్ఏకి నో మొమెంట్, నో మొమెంట్. సో ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఏ అనేది మొమెంట్ సెంటర్, ఈ ప్రాబ్లంలో మనకి ఎఫ్ఏ అండ్ ఎన్ఏ ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు, మిగతా ఫోర్సెస్కి మాత్రమే మనం మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు 250 న్యూటన్స్ ఫోర్స్కి మనం మొమెంట్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, సిచ్యువేషన్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే, 250 న్యూటన్స్ ఫోర్స్కి మనం మొమెంట్ వేసామనుకోండి, ఇక్కడ నేను ఎలా ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా నేను రిప్రజెంట్ చేశాను. ఓకే, సో ఇది 250 న్యూటన్స్ ఫోర్స్. ఏ నుంచి మనం మొమెంట్ వేయాలి అంటే 250 న్యూటన్స్ ఫోర్స్ అనేది ఏ నుంచి కొంచెం దూరంగా ఉంది, ఏ నుంచి ఇంత దూరంలో ఉంది. ఇదేంటి, ఇప్పుడు నేను కొత్తగా డ్రా చేసిన లైన్ ఏంటి అంటే అది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ 250 న్యూటన్స్ ఫోర్స్. ఓకే, ఈ ఫోర్స్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఇట్లా లైన్ని దాని లైన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఓకే, ఇప్పుడు మొమెంట్ సెంటర్ నుంచి ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్గా ఉండే డిస్టెన్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 250 న్యూటన్స్ ఫోర్స్ ఏది, ఇది. ఓకే, ఏ నుంచి మనం మొమెంట్స్ వేస్తున్నాం. సో ఈ 250 న్యూటన్స్ ఫోర్స్కి ఏ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఎంతో కావాలి ఇప్పుడు మనకి. ఓకే, మీకు ట్రిగ్నోమెట్రీ తెలుసు. సో sin 60 ఆర్ cos 60 రెండిట్లో ఏదైనా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇది కావాలి అంటే ఇది ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఇది మనం ఏదో ఒకటి అనుకుందాం, సమ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ ఏ అనుకుందాం, ఎక్స్ కాదు ఎందుకంటే ఎక్స్ మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి నేను దీన్ని ఏ అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ cos 60 తీసుకున్నారనుకోండి, cos 60 అంటే ఈ 60 degrees యాంగిల్కి అడ్జసెంట్గా ఉండే తీసుకోవాలి, హైపోటెన్యూస్ తీసుకోవాలి. అడ్జసెంట్గా ఏముంది, ఏ ఉంది, హైపోటెన్యూస్ ఏముంది, 1.5 ఉంది. సో ఇప్పుడు ఏ ఎలా రాసుకోవచ్చు, 1.5 cos 60. ఇదేనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ అయినా ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ మొమెంట్ సెంటర్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఎందుకు మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అసలు అంటే మొమెంట్ డెఫినేషన్ ఏంటి, మొమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనం ఏ ఫోర్స్కి అయితే మొమెంట్ వేస్తున్నామో ఆ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి మొమెంట్ సెంటర్ నుంచి. ఓకే, సో 1.5 cos 60. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ మొమెంటా కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంటా అనేది చెక్ చేయాలి. ఓకే, క్లాక్ వైజా కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. మీరు యాంటీ క్లాక్ వైజ్ అంటారు, మేము కౌంటర్ క్లాక్ వైజ్ అంటాము. ఓకే, సో మీరు డైరెక్షన్ చెక్ చేయాలి అంటే మొమెంట్ సెంటర్ మీద తంబు పెట్టండి ఇట్లా. ఓకే, ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది ఇలా. ఓకే, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి అది క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు 250 న్యూటన్స్ ఫోర్స్కి మనం మొమెంట్ వేస్తే ఏమవుతుంది, అది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దేర్ఫోర్ 250 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1.5 cos 60. 1.5 cos 60 ఇది
క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దీనికి ఒక సైన్ ఇస్తాను. క్లాక్ వైజ్ మూమెంట్కి నేను ప్లస్ సైన్ అని ఇస్తాను. ఏ సైన్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ అనదర్ ఫోర్స్. నెక్స్ట్ ఫోర్స్ ఏముంది మనకి? 500 న్యూటన్స్ ఫోర్స్. 500 న్యూటన్స్ ఫోర్స్ ఇలా ఉంది. 500 న్యూటన్స్ ఫోర్స్ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు 500 న్యూటన్స్ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇలా అవుతుంది. ఓకే, ఇప్పుడు మొమెంట్ సెంటర్ ఏ కాబట్టి ఏ నుంచి ఈ 500 న్యూటన్స్ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ని నేను బి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ బి కావాలి అంటే ఈ ట్రయాంగిల్లో ఎలా తీసుకోవాలి? నేను రిలేషన్ ఎలా తీసుకోవాలి? cos 60 తీసుకుంటే cos 60 ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బి డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎక్స్. ఓకే, సో బి ఈక్వల్ టు ఎక్స్ cos 60. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసిందా? ఈ 500 న్యూటన్స్ ఫోర్స్కి మొమెంట్ సెంటర్ ఏ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది. ఓకే, వచ్చేసిందా? x cos 60. సో ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది చెక్ చేయండి. మొమెంట్ సెంటర్ మీద తంబు పెట్టండి, ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఎటువైపు వెళ్తుంది? క్లాక్ వైజ్ వెళ్తుంది. సో అందుకని క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అందుకని ప్రీవియస్గా వచ్చిన మొమెంట్ క్లాక్ వైజే, ఇది కూడా క్లాక్ వైజే. సో అందుకని ప్రీవియస్ దానికి పాజిటివ్ సైనే ఇచ్చాను, దీనికి కూడా పాజిటివ్ సైనే ఇస్తాను. ఓకే, సో ప్లస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 500 ఇంటూ ఎక్స్ కాస్ 60. ఇది ఫోర్సు, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఫోర్సు, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, రెండు ఫోర్సెస్కి మొమెంట్స్ అయిపోయాయి. ఇంకా థర్డ్ ఫోర్స్ ఏంటి? ఎఫ్బీకి మొమెంట్ వేద్దాం. ఎఫ్బీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఏది? లైన్ ఆఫ్ యాక్షన్ అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయండి. మొమెంట్ సెంటర్కి కనిపించేలా దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏ ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి ఏ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏది? ఇది. ఓకే, దీన్ని సి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే cos 60 రిలేషనే తీసుకోవచ్చు. cos 60 ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ సి డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఇక్కడ 3 meters. ఓకే, సో సి ఈక్వల్ టు 3 cos 60. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్బి ఫోర్స్కి మొమెంట్ సెంటర్ ఏ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసిందా మనకి? 3 cos 60. ఓకే, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్గా కూడా ఇప్పుడు సపోజ్ 250 న్యూటన్స్కి మొమెంట్ వేసాను అనుకోండి, 250 న్యూటన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ మాత్రమే తీసుకున్నాను 1.5. ఓకే, అలాగే 500 న్యూటన్స్ మొమెంట్ వేసాను అనుకోండి, 500 న్యూటన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ తీసుకుంటున్నాను ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎఫ్బీకి మొమెంట్ వేస్తున్నాను అనుకోండి, ఎఫ్బీ వరకు ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి 3 meters. అర్థమవుతుందా? సో సి ఈక్వల్ టు 3 cos 60. ఇప్పుడు ఈ ఎఫ్బి ఫోర్స్ ఏ టైప్ ఆఫ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందో చూడండి, క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్. ఓకే, మొమెంట్ సెంటర్ మీద తంబు పెట్టండి, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఇటువైపు తిరుగుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ తిరగడానికి ట్రై చేస్తుంది, అంటే మైనస్ సైన్ ఇద్దాం. ఓకే, సో మైనస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎఫ్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? 3 cos 60. 3 cos 60. ఓకే, సేమ్ ఇదే వేలో ఇప్పుడు మనకి ఎన్బి ఎక్కడుంది? ఎన్బి ఇక్కడుంది. ఓకే, ఎన్బి ఇలా కదా మనం చూపించింది. ఓకే, సో ఎన్బి లైన్ ఆఫ్ యాక్షన్ ఏమవుతుంది? ఇది అవుతుంది ఎన్బి లైన్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఇది ఎన్బి లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు మొమెంట్ సెంటర్ ఏ నుంచి ఎన్బికి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ ఫోర్స్ నుంచి మొమెంట్ సెంటర్కి డిస్టెన్స్ పర్పెండిక్యులర్గా ఉండాలంటే ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ తీసుకుంటే సరిపోతుందా? ఈ రెండు సేమే అవుతాయి కదా. ఓకే, సో ఈ డిస్టెన్స్ కావాలంటే ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ సరిపోతుంది. ఈ సైడ్ని నేను సపోజ్ డి అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్లో ఉంది. సో sin 60 తీసుకోవాలి. sin 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డి బై హైపోటెన్యూస్ 3. సో డి ఈక్వల్ టు 3 sin 60. ఓకే, సో ఈ ఎన్బి లైన్ ఆఫ్ యాక్షన్కి, ఎన్బి ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి మొమెంట్ సెంటర్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ సైడ్కి సేమ్ అవుతుంది. ఈ సైడ్ ఎంత వచ్చింది ఇప్పుడు? 3 sin 60. అంటే ఈ డిస్టెన్స్ కూడా 3 sin 60. ఇప్పుడు ఈ ఫోర్స్కి మొమెంట్ వేస్తే
ఎన్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 sin 60 అవుతుంది. ఓకే, ఇది క్లాక్ వైజ్ మొమెంటా కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంటా చెక్ చేయాలి. ఏ మీద థంబ్ పెట్టండి, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఎటువైపు వెళ్తుంది? కౌంటర్ క్లాక్ వైజ్, అంటే రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, సో అందుకని ఇది కూడా మైనస్ సైన్ ఇద్దాం. మైనస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎన్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 sin 60. 3 ఇంటూ sin 60. నేను ప్రీవియస్గా చెప్పాను, ఏ ఫోర్సెస్ అయితే మనకి మొమెంట్ సెంటర్ నుంచి వెళ్తాయో ఆ ఫోర్సెస్కి మొమెంట్ ఉండదని కదా. ఇప్పుడు దానికి రీజన్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోర్సెస్ ఎన్ఏఎఫ్ఏ మొమెంట్ సెంటర్ ఏ నుంచి వెళ్తున్నాయి. మొమెంట్ సెంటర్కి కొంచెం దూరంలో ఉంటే ఫోర్సెస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటాయి, కానీ మొమెంట్ సెంటర్ నుంచే వెళ్తుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు కదా, 0 కదా. సో అందుకని మొమెంట్ సెంటర్ నుంచి వెళ్ళే ఫోర్సెస్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 కాబట్టి ఆ ఫోర్సెస్ మొమెంట్ ప్రొడ్యూస్ చెయ్యవు. సో అందుకని మొమెంట్ సెంటర్ నుంచి ఏ ఫోర్సెస్ అయితే వెళ్తాయో ఆ ఫోర్సెస్కి మొమెంట్ ఉండదని తీసుకుంటాం. ఓకే, సో అది రీజన్. ఇప్పుడు దీని మీద ఉన్న అన్ని ఫోర్సెస్ చూడండి, అన్ని ఫోర్సెస్కి మొమెంట్ వేసేసాం. 250 న్యూటన్స్కి మొమెంట్ వేసాం, 500 న్యూటన్స్కి మొమెంట్ వేసాం, ఎన్బీకి మొమెంట్ వేసాం, ఎఫ్బీకి కూడా మొమెంట్ వేసేసాం. ఈ రెండింటికి మొమెంట్ ఉండదు. అదే మీరు బీని మొమెంట్ సెంటర్గా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ 2 ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు, ఈ 2 ఫోర్సెస్కి మొమెంట్ ఉంటుంది వీటితో పాటు. ఓకేయా? సో అన్ని ఫోర్సెస్కి మొమెంట్ వేసేసాం కాబట్టి ఈక్వల్ టు 0. సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0 కదా. సో అయిపోయింది. ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. 250 ఇంటూ 1.5 cos 60 ఎంత అవుతుందో చెక్ చేద్దాం. 250 ఇంటూ 1.5 cos 60 187.5. సో ఈ ఫస్ట్ టర్మ్ 187.5 అయిపోయింది. నెక్స్ట్ 500 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. 500 ఇంటూ cos 60. cos 60 అంటే 1/2. సో 500/2 అంటే 250. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, 250 ప్లస్ 250 ఎక్స్ అలాగే ఉంది, మైనస్ ఎఫ్బి ప్లేస్లో మనం ఏం రాయాలి? మ్యూబి ఎన్బి రాయాలి. మ్యూబి వాల్యూ ఎంత మనకి? 0.15. ఓకే, మ్యూబి వాల్యూ, మ్యూబి ఎన్బి, మ్యూబి వాల్యూ 1 సెకండ్ ఇంకొక స్టెప్ వేద్దాం ఇక్కడ. మైనస్ ఎన్బి ఇంటూ 3 sin 60. దీన్ని అలాగే ఉంచేద్దాం. సో 187.5 ప్లస్ 250 ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూబి వాల్యూ 0.15. ఎన్బి వాల్యూ మనం ఇందాక సింప్లిఫై చేసినప్పుడు ఎన్బి ఎంత వచ్చింది? 180.75 వచ్చింది. ఓకే, సో ఎన్బి వాల్యూ 180.75 ఇంటూ 3 cos 60 మైనస్ ఎన్బి వాల్యూ 180.75 ఇంటూ 3 sin 60 వేసేసామన్నీ. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 187.5 ప్లస్ 250x మైనస్ 0.15 ఇంటూ 180.75 ఇంటూ 3 cos 60 40.66. 8 ఉంది కాబట్టి తర్వాత 40.67 తీసుకోవచ్చు. ఓకే, మైనస్ నెక్స్ట్ 180 ఇంటూ 180.75 ఇంటూ 3 sin 60 ఎంత? 469.6, అప్రాక్సిమేట్గా 470. సో 470 తీసుకోవచ్చు. 470 ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ 470 ఈ 40 రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, ప్లస్ 46.67 రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ 187 మైనస్ అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే ఇది కూడా. సో మైనస్ 187.5. సో 329.17. 250x ఈక్వల్ టు 329.17. x ఈక్వల్ టు 329.17 డివైడెడ్ బై 250 ఎంత? 1.3 మీటర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ ల్యాడర్ లెంత్ 3 మీటర్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ వరకు 1.5 మీటర్స్. మనం ఈ 500 న్యూటన్స్ పర్సన్
సెంటర్ ఆఫ్ గ్రావిటీ తర్వాత ఉన్నాడని ఫిగర్లో రిప్రజెంట్ చేసాం. ఎక్స్ ఇంతవరకు రిప్రజెంట్ చేసాం. మనం ఎక్స్ ఎక్కడ పెట్టాలో ముందు తెలియదు మనకి. ఎందుకని మనం ఎక్స్ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ముందు ఆ ఎక్స్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలా ఇక్కడ ప్లేస్ చేయాలా అనేది మనకి తెలియదు. మనం మామూలుగా ఇక్కడ ప్లేస్ చేసి సాల్వ్ చేసాం. కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది? 1.3. 1.3 అనేది 1.5 కన్నా తక్కువ. అంటే ఈ పర్సన్ ఇక్కడ లేరు, 1.5 డిస్టెన్స్ తర్వాత లేరు, 1.5 డిస్టెన్స్ కన్నా ముందే ఉంటారు. అంటే మీనింగ్ ఏంటి? మనం ఈ ఎక్స్ డిస్టెన్స్ అనేది ముందు ఎక్కడ మార్క్ చేసుకున్న ప్రాబ్లంలో మనకేం ప్రాబ్లం లేదు. ఫిగర్లో మనం ఎక్కడ మార్క్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకి సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చిన దాన్ని బట్టి మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవచ్చు? 1.3 మీటర్స్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ 500 న్యూటన్స్ని మనం ఎక్కడ మార్క్ చేయాలి? ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది కరెక్ట్ లొకేషన్. ఓకే, అంటే ఈ డిస్టెన్స్ 1.3 మీటర్స్, అంటే ఈ పర్సన్స్ ఇక్కడే ఉన్నారు. ఓకే, అర్థమైందా? సో 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసాం. మొమెంట్స్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కేర్ఫుల్గా మొమెంట్స్ వేయగలిగితే ఈ లాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లం అంతా మొమెంట్లోనే ఉంది. ఓకే, సో కేర్ఫుల్గా మొమెంట్స్ వేయండి. ఏది క్లాక్ వైజో ఏది కౌంటర్ క్లాక్ వైజో మొమెంట్ సెంటర్ మీరు ఏది కన్సిడర్ చేసుకుంటున్నారో మొమెంట్ సెంటర్ నుంచి ప్రాపర్గా ఆ పర్టికులర్ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి మాత్రమే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాల్సి